హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీ కాంటాక్ట్స్లో ఉన్న వారికి మీరు చేసే లైక్ షేర్ ఆధారంగానే ఈ వీడియో వ్యూస్ ఆధారపడి ఉంటాయి. ఈ వీడియో అండ్ మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేశారు తెలుసా. గతంలో ఈ న్యూస్ పేపర్ వీడియోకి 200 మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంటే మీరు ఇంక మేము చేయించాం కదా, 3-4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయించాం, ఇంకెవరికి చేయించలేమని చేతులు ఎత్తేస్తున్నారేమో. ట్రై చేయండి. మీరు ఎవరినైనా కలుస్తున్నప్పుడు, ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మన ఛానల్ గురించి టాపిక్ వస్తుంది. రాకపోయినా సరే మీరు చెప్పి వీలైతే సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. ఇక న్యూస్ ప్రారంభిస్తే, డిజిటల్ అరెస్ట్ పేరిట 24 కోట్ల దోపిడీ అంటండి. అసలు అమ్మో, అసలు విశ్రాంతి ఉపాధ్యాయురాల నుంచి కాజేసిన నేరగాళ్ళు డిజిటల్ అరెస్టులు ఉండవని పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. అందులో ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు వీరి బారిన పడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాల నుంచి సైబర్ నేరగాళ్ళు 24 కోట్లు కాజేశారు. శివాజీనగర్కు చెందిన లక్ష్మీ రామమూర్తి ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడగా ఇక్కడ ఆమె ఒక్కరే నివసిస్తున్నారు. ఇటీవల ఆస్తులు విక్రయించగా వచ్చిన నగదును బ్యాంకు ఖాతాలోనే ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన కేటుగాళ్ళు జనవరిలో ఆమెకు ఫోన్ చేసి ఇలా విడతల వారీగా ఫోన్లు చేసి సైబర్ నేరగాళ్ళమని చెప్పి మీ అకౌంట్లో ఉన్న నగదంతా బ్లాక్ మనీ అని చెప్పి బెదిరించి భయపెట్టి ఆమెను అలా హోల్డ్లో పెట్టి అకౌంట్లోంచి ట్రాన్సాక్షన్స్ చేసేసుకున్నారంటండి. అసలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది బుక్ అవుతున్నారు. న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇదిగో ఈ టీచర్లు, రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువగా 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వీరికి బలవుతున్నారు. వీరికి అర్థం చేసుకోండి. విస్తృతంగా మీరు కూడా మాట్లాడండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. మీకు ఎవడైనా ఫోన్ చేసి మేము సిబిఐ ఆఫీసర్లం, మేము ముంబై నుంచి కస్టమ్ ఆఫీసర్లం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లం అని ఎవడు ఫోన్ చేసినా కాల్ కట్ చేయండి, నెంబర్ బ్లాక్ చేయండి, లేదా ఇమీడియట్గా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేదా 1930 అయినా సరే సమాచారం ఇవ్వండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎప్పటికీ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టంలో లేదు. సో ఇలా ఎన్ని వార్తలు చదివి ఎంత మనం బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేం. మోసపోయే వాళ్ళు ఉంటేనే మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం ఏంటిది APFTVDC చైర్మన్గా భరత్ భూషణ్ అండ్ వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఏపీ నుంచే సినిమాలకు 70% ఆదాయం, రాష్ట్రంలోనూ చిత్రీకరణలు చేపట్టి ఉపాధి కల్పించాలి. నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఏపీ నుంచే 70% ఆదాయం వస్తుంది, కరెక్టే. ఇప్పుడు నైజాం మార్కెట్ ఎలా ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్లో సీడెడ్ మార్కెట్, సీడెడ్ ప్లస్ ఉత్తరాంధ్ర మార్కెట్ ఈక్వల్ టు నైజాం. మరి మధ్యలో ఉన్న మార్కెట్ సెంట్రల్ ఆంధ్ర మార్కెట్. సో నైజాం మార్కెట్కి ఈక్వల్ టు సీడెడ్ అండ్ ఉత్తరాంధ్ర, అంటే రాయలసీమ ఉత్తరాంధ్ర. కానీ మధ్యలో సెంట్రల్ ఆంధ్ర మార్కెట్ ఉంటుంది చూసారా. ఈ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఎక్కువ మార్కెట్ అనమాట. సో అందుకే తెలంగాణతో పోలిస్తే ఈ ఆంధ్రప్రదేశే ఆదాయం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా షూటింగ్లు చేపట్టాలి అని చెప్పడం తప్పేమీ కాదు. వైజాగ్లో గతంతో పోలిస్తే షూటింగ్స్ జరుగుతున్నప్పటికీ, ఇంప్రూవ్ అయినప్పటికీ ఇంకా అనేక లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ విధంగా సినీ రంగం చర్యలు చేపట్టాలి. ఇక శాంతికి సిద్ధం, యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం, అమెరికాతో దాదాపు ఖాయమైన ఒప్పందం, క్రమంగా తెరుచుకోనున్న హార్మోజ్, 60 రోజుల కాలావధిలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాలని నిర్ణయం, లెబనాన్లోనూ ముగియనున్న యుద్ధం మీద నిన్నే తీవ్ర రూపం దాలుస్తోంది, అమెరికా అస్త్రాలను సిద్ధం చేస్తోంది, ఎనీ టైం మళ్ళీ విరుచుకుపడుతుందని నిన్న వార్త వచ్చింది. ఈరోజేమో శాంతి చర్చలు జరుగుతున్నాయి, యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ ఒప్పుకుంది అని చెప్పి ఈరోజు. సో రోజుకు ఒక వార్త చూడండి. మనకి తమిళనాడు ప్రభుత్వం గవర్నమెంట్ ఇది రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఉత్కంఠ కదా. అలా ఈ యుద్ధం విషయంలో కూడా రకరకాల పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడినట్టే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్టు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తాజాగా ఓ వార్తా సంస్థ ముఖాముఖిలో వ్యాఖ్యానించడం దీన్ని బలపరుస్తోంది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఆపై 60 రోజుల కాలావధిలో
అందులోని అంశాలపై ఇరు దేశాలు కూలంకషంగా చర్చించే అవకాశాలున్నాయి. చర్చలు క్రమపద్ధతిలో నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని ట్రంప్ ఆదివారం ట్రూత్ సోషల్లో తెలిపారు. చాలా విషయాలపై సంప్రదింపులు ముగిశాయన్నారు. అయితే ఒప్పందం కోసం తొందరపడద్దని చర్చల్లో పాల్గొంటున్న వారికి తాను సూచించినట్టు చెప్పారు. సో ఈ యుద్ధం ముగిస్తే మన రాష్ట్రం, మన దేశం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ముఖ్యంగా ఇక ఆహార భద్రతకు అసలు పరీక్ష అంట. విభజన ఒప్పందం గడువు ముగిసినా రాష్ట్రంలో సిద్ధంగాని ప్రయోగశాలలు. ఏపీ నమూనాలను తిరస్కరిస్తున్న తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీ. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. మన ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ల్యాబొరేటరీస్ లేవు, ప్రయోగశాలలు లేవు. దాంతో ఇక్కడ నమూనాలు అనుమానం ఉన్నాయన్నీ తెలంగాణకు తరలిస్తున్నారు. వాళ్ళేమో శాంపిల్ తీసుకోవడానికి, టెస్ట్ చేయడానికి నిరాకరిస్తున్నారు. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న నమూనాలని పరీక్షించేందుకు హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ససెమిరా అంటోంది. అక్కడికి పంపుతున్న నమూనాలు తిరుగు టపాలా వెనక్కి వస్తున్నాయి. ఈ పరిస్థితి ఆహార భద్రతా ప్రమాణాల శాఖను అయోమయంలోకి నెట్టేస్తోంది. విభజన జరిగి 12 ఏళ్ళు అవుతున్నాయి. ఇక్కడ అవసరాలకు తగ్గట్టు రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలు సిద్ధం కాలేదు. కోట్లు వెచ్చించి విశాఖపట్నం, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలు ల్యాబ్లను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలుగా మారుస్తున్నట్టు ప్రకటించినా పలు ల్యాబ్లను ఆర్భాటంగా ప్రారంభించిన పరికరాలు, సిబ్బంది లేక సమస్యగా మారింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించి పరీక్షలు చేయించాల్సింది వస్తే నెలకొందంటండి. ఇది ఆహార భద్రతకు సంబంధించి. ఆహార భద్రత ప్రతి చోట ఉండాలి కదా. మన రాష్ట్రంలో కనీసం వైజాగ్లో ఒకటి ఉండాలి, తిరుపతి లేదా కర్నూలు, కడప ఆ ప్రాంతంలో ఒకటి ఉండాలి, గుంటూరు వైపు ఉండాలి, రాజమండ్రిలో, ఇలా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3-4 చోట్ల ఉంటే మంచిది కదా. ఎంత పరీక్షలు జరిగితే అంత మంచిది. జనం కూడా అప్రమత్తంగా ఉంటారు. ఇక నత్తలవేటలో 10 మంది జలసమాధి. చాలా దారుణమైన వార్త అండి. కర్ణాటకలో ఘోరం, మృతులంతా రక్త సంవేదికలు. కొత్తగా నీరు వచ్చిందంట. సో ఆ కొత్త నీటిలో కొట్టుకొచ్చే ఆల్చెప్పలు, నత్తల కోసం 12 మంది ఆ నదిలోకి దిగారంట. అందులో 10 మంది జలసమాధి అయ్యారు. నత్తల వేట కోసం నీటిలో దిగి నీటిలో మునిగిపోయారు 10 మంది. కర్ణాటకలో జరిగింది. మృతుల్లో 7 మహిళలు ఉన్నారు. వీరంతా ఒకే ఊరిలో ఉంటున్న రక్త సంబంధికులే కావడంతో ఆ గ్రామంలో రోదనలు మిన్నంటాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల తాలూకా సిరాలి సమీపంలో తట్టిహక్కలు వద్ద వెంకటాపురం నది ప్రవహిస్తుంది. ఈ నదిలో ప్రతి సంవత్సరం ఈ సీజన్కు కొత్త నీరు వస్తుందంట. ఆ నీటిలో నత్తల కోసం నత్తలు వస్తుంటాయని ఎక్కువ లోకల్లో టాక్ ఉంటుంది అనమాట. ఆ నత్తలు పట్టుకొని ఉపాధి అని వాళ్ళు నీటిలో దిగి బలయ్యారు. శనివారం కురిసిన భారీ వర్షానికి నదిలో నత్తలు, ఆల్చెప్పులు, షెల్ ఫిష్ దొరుకుతాయని సారధోలే గ్రామానికి చెందిన 14 మంది మత్స్యకారులు ఆదివారం ఉదయం వేటకు వెళ్లారు. 2 పడవలో ఉండగా మిగతా వారు నీటిలోకి దిగిన నత్తల్ని ఏరడం మొదలుపెట్టారు. ఈ సమయంలో హఠాత్తుగా ప్రవాహం పెరిగింది. నదిలోకి దిగిన వారంతా తలో దిక్కు కొట్టుకుపోయారు. పడవలో ఉన్నవారిని రక్షించేందుకు వీలు పడలేదు. బాబు చాలా ఘోరం. ఇక పిల్లలను కూడా చూడకుండా గొంతులు గోయించారు. అల్టిమేటం ఇచ్చి మరీ చేయించిన చరిత్ర జగన్ది. ఆశ్రయం ఇచ్చిన వారిని దారుణంగా చంపించిన వైఎస్ కుటుంబాన్ని. పెట్టుబడిగా రాజకీయంగా ఎదిగారు. తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజం. పిల్లలను కూడా చూడకుండా కోయించిన చరిత్ర జగన్ రెడ్డి కుటుంబానికి ఉందని మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలో ప్రజాదరణ పొందుతూ రాజకీయంగా ఎదుగుతున్నాడని ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మహేష్ను దేవిరెడ్డి శంకర్రెడ్డి వారంలో ప్రాణాలు తీయాలని అల్టిమేటం రావడంతో శంకర్రెడ్డి అంతటా అఘాయిత్యానికి తెగించారు. భవిష్యత్తులో మహేష్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంటుందని పిల్లలను కూడా చూడకుండా అతడి తమ్ముడి కుమారుడు ఉదయ్, ఆ అబ్బాయి స్నేహితుడు సాకే రామాంజనేయులను కూడా లేపేశారు. వారిని చంపేందుకు కువైట్ గంగాధర్ రెడ్డితో కోవర్ట్ ఆపరేషన్ చేయించి బీరులో మత్తుమందు కలిపి పీకలు కోశారు. చాలా దారుణమైన చరిత్ర. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ 3 మాటలు మాట్లాడారు. మా కుటుంబ సభ్యులు చనిపోయారు, వారి మరణాలు బాధితుడు నేను మంచోడిని, ఏమి పగ తీర్చుకోలేదని అనవసరంగా మాటలు మాట్లాడారు. పేర్ల పార్థసారథి రెడ్డి 3 రోజుల పాటు ఉతికారేశాడు. ఇదిగో ఇప్పుడు నిన్న ఈయన ఉతికారేశాడు. అన్నీ చెప్తున్నాడు. అనవసరంగా కెలుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాం కదా, నిన్నే లేపి తన్నించుకున్నారు. ఏమన్నా మంది సత్యాల చరిత్ర, మంది నిజమే, మంది నిజాయితీతో కూడిన చరిత్ర, మంది మంచి చరిత్ర అయితే అట్లాంటివి చెప్పుకోవచ్చు. హై స్కూల్ ప్లస్ సమస్యలు ఫుల్. 1100కు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీలు. ప్రవేశాలు ఫలితాల్లోనూ వెనుకబాటే.
ప్రభుత్వ హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ నిర్వహణ గాడి తప్పుతుంది. వీటిల్లో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. గత ప్రభుత్వంలో బాలికలకు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్య కోసం 294, ఆ తర్వాత కో ఎడ్యుకేషన్ కోసం మరో 210 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ను ప్రారంభించారు. వీటిని హై స్కూల్ ప్లస్లుగా పేరు మార్పు చేశారు. మొదట ప్రారంభించిన 294 హై స్కూల్ ప్లస్లు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి బోధనకు నియమించారు. మిగతా 210 హై స్కూల్ ప్లస్ల్లో 114 చోట్ల మాత్రమే ఇంటర్మీడియట్ కొనసాగుతుంది. వీటికి పోస్టులు మంజూరు చేయకపోవడంతో స్థానికంగా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లతోనే పాఠాలు చెప్పిస్తున్నారు. ఓహో, 10వ తరగతి ఉన్న వాటిని ఇంటర్మీడియట్ చేసేశారు, కానీ దానికి తగ్గట్టు నియమించలేదు, సిబ్బందిని నియమించలేదు. గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఈ 2 ఏళ్లలో పరిష్కరించలేదన్నమాట. అందుకే ఉత్తీర్ణత శాతం కూడా ఆ ఇంటర్మీడియట్లో తగ్గిపోతుందంట ఆ స్కూల్స్లో, హై స్కూల్ ప్లస్లో. వాహనాల మిరుమిట్లు, ఎదుటివారికి అగచాట్లు, ఇష్టానుసారం హెడ్లైట్లు అమర్చుతున్న వాహనదారులు. నిజమండి, ఇదో పెద్ద సమస్య తెలుసా? నైట్ టైం డ్రైవింగ్లో హైవేల మీద ఇది చాలా పెద్ద సమస్య. సో హెడ్లైట్లు కొత్త లైటింగ్ వచ్చేయడంతో ఎదుటివారి గురించి ఆలోచించకుండా మన వాహనం వెలుగులతో విరాజిల్లాలి, మనకు ఎక్కువ లైటింగ్ కనిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ హెడ్లైట్లు అమరుస్తున్నారు. అవి ఎదుటివారికి కళ్ళల్లో పడి కొంత దారి తప్పుతుంది డ్రైవింగ్. ఇది చాలా ప్రాక్టికల్ సమస్య చాలా చోట్ల. ద్విచక్ర వాహనం, కారు, లారీ, బస్సు ఇలా దేనికైనా నిర్దేశిత ప్రమాణాలతో కూడిన హెడ్లైట్లతో కంపెనీలు ఆయా వాహనాలను తయారు చేస్తాయి. వాటిని అలాగే కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ వాహనాల యజమానులు కొందరు వాటి హెడ్లైట్లలో ఇష్టానుసారం మార్పులు చేస్తున్నారు. అధిక లైటింగ్ వచ్చే లైట్లను, ఎల్ఈడీలను అమర్చి రోడ్లపై వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు. దీనివల్ల రాత్రివేళ ఎదుటి వాహనాల డ్రైవర్ల కళ్ళలోకి నేరుగా లైటింగ్ పడి రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రావెల్స్ బస్సులు సైతం కంపెనీ ఇచ్చే హెడ్లైట్లతో పాటు అదనంగా మరికొన్ని లైట్లు అమర్చుతున్నారు. సో ఇది చాలా ప్రాక్టికల్ సమస్య, ఇది మంచి సమస్య. ఎంఎస్సి ఎక్స్చేంజ్ ఏర్పాటు కసరత్తు. పులివెందుల నుంచి హైదరాబాద్ దాకా నేర సామ్రాజ్యం విస్తరణ. సింహాద్రిపురం స్టేషన్పై దాడి చేసి ఎస్ఐ పోలీసులను చితకబాదిన జగన్. పులివెందుల ఎస్సీ కాలనీలు దొమ్మి చేసి 16 లక్షలు దోచిన రాజారెడ్డి. ఎన్నికలప్పుడు బ్యాలెట్ పెట్టెలను తగలబెట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదే. తెదేపా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధ్వజం. వాళ్ళ చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి. జనం ఇవన్నీ చదివి నోరెళ్ళ పెట్టడం ఏంటి, ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తి వైఎస్ కుటుంబాన్ని నోరెళ్ళ పెడతారు. సో అనవసరంగా కెలుక్కున్నారు అవన్నీ. 4 విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు జారీ, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రీతిదే. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వ్యక్తిగత రుణం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డ్వాక్రా మహిళల కంటే ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గరిష్టంగాను 10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్టు కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ మొత్తాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారంటండి. ఆలయాల్లో భక్తుల సేవకు రారండి. స్ట్రెచర్లు ఉండవు, వీల్ చైర్లు దొరకవు. పడకల కోసము పైరువేలు చేసుకోవాల్సిందే. మంగళగిరి ఎయిమ్స్ ఎమర్జెన్సీలో పరిస్థితి. ఎయిమ్స్కి డబ్బులు బాగానే వస్తాయి కదా, ఎయిమ్స్ చాలా పెద్దది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. పడకల కోసం కూడా రికమెండేషన్లు చేయించుకోవాలంట, అండ్ వీల్ చైర్లు దొరకవంట, స్ట్రెచర్లు ఉండవంట. మంగళగిరి ఎయిమ్స్. ఏపీ నుంచి సినిమాలకు 70% ఆదాయం. ఆర్ఓ ప్లాంట్లలో ప్రమాణాలకు నీళ్లు. 6 నగరాల్లో 180కి పైగా ప్లాంట్లకు అనుమతులు లేవు. పొంచి ఉన్న డయేరియా, ఇతర అనారోగ్య ముప్పులు. గత 12 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఆర్ఓ ప్లాంట్లు ముబ్బడిగా పెరిగిపోయినాయి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ. అవి వాటికి దేనికి అనుమతి ఉండదు. ఆర్ఓ ప్లాంట్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. గట్టిగా ఒక 10-15 లక్షలు పెట్టుబడి పెడితే చాలు, నెలకి ఈజీగా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చని నమ్మకం. అందుకే ఆర్ఓ ప్లాంట్లు తెగపెట్టేశారు. ఇక జనగణనలో ఉద్యోగులు, సర్టిఫికేట్లకు విద్యార్థుల అవస్థలు, స్వర్ణ కార్యాలయాల్లో ముందుకు కదలని దరఖాస్తులు. సో ఈనాడు కాసేపు పక్కన పెడదాం. ఈనాడు నేషనల్ అంశాలు మళ్ళీ చూస్తాను. ఈలోగా మీరు మన మ్యాగజైన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ మ్యాగజైన్ మీకు అవసరం లేకపోయినా సరే వెబ్సైట్ అయితే మాత్రం విజిట్ చేయండి. వెబ్సైట్లో అనేక ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తాయి. gundusudi.com GUNDUSOODHI.com gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. అనేక ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తాయి. దీనిలో
సో దీనిలో అంటే జరుగుతున్న ప్రచారం కొంత క్లారిటీ కూడా వస్తుందన్నమాట. సో బెజవాడ యువకుల వీరంగం చెప్తోంది ఇదే అని చెప్పి, అంటే ట్రెండింగ్ టాపిక్ల మీద మన మార్కు విశ్లేషణ ఉంటుంది. ఫ్యూచర్ సిటీపై హైదరాబాద్ వ్యాఖ్యలు జగన్ రాజకీయాలేనా అనేది. సో జగన్ చేసిన హెచ్చరికల్ని తగ్గట్టే అక్కడ హరీష్ రావు కూడా హెచ్చరికలు చేయడం ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఇచ్చారు. ఇట్లా అనేక అంశాల మీద దీనిలో అనాలిసిస్ వస్తుంది. మ్యాగజైన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ నెల మ్యాగజైన్ రెడీ అయింది. క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంది కదా, మొబైల్లో కూడా ఆ పక్కన 3 స్టార్లు ఉంటాయి, ఆ మూడు లైన్స్ ఉంటాయి మొబైల్లో ఇదే ప్లేస్లో. అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ హోమ్ డెలివరీ కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అడ్రస్ ఇచ్చి పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్లో చదవాలన్నా సరే ఇదిగోండి ఆన్లైన్లో ఇది మే నెల మ్యాగజైన్. పవన్ అండ్ విజయ్ ఓ పొలిటికల్ క్లారిటీ అండ్ మచిలీపట్నం పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ ఉంది. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలన మీద రివ్యూ ఉంది. అండ్ ఆ మంత్రితో చాలా నష్టమని చెప్పి ఒక మంత్రి నూజివీడు నియోజకవర్గానికి చెందిన మంత్రి గారి గురించి ఉంది. ఇది లాస్ట్ మంత్. ఇట్లా అన్ని మ్యాగజైన్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి, చదువుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి, బాగుంది. సో అది బుక్ చేసుకోండి, మీకు పంపిస్తాం. ఇక సాక్షిలో చూస్తే రాజధానిలో మరో స్కామ్ అంట. దేవుడికే శటకోపం. రాజధాని భూ సమీకరణలో ఆలయ భూమికి గాను టీడీపీ నేతలకు నజరానా. వెలగపూడిలో శ్రీ వేణుగోపాల స్వామికి సర్వే నెంబర్ 271 10.6 ఎకరాల భూమి. ఈ భూమిని ఆక్రమించుకున్న టీడీపీ నేత మోతుకూరు సుబ్బారావుకు నివాస వాణిజ్య ప్లాట్లు కేటాయింపు. నిర్మాణంలో ఉన్న సీఎం చంద్రబాబు ప్యాలెస్కి సమీపంలో 10,600 గజాల విస్తీర్ణంతో 6 నివాస ప్లాంట్లు. ఇది ఆలయ భూమి అంట. దీన్ని ఒక టీడీపీ నాయకుడు ఆక్రమించుకొని సిఆర్డీఏకి ఇచ్చాడంట. దానికి బదులుగా అతనికేమో నివాస వాణిజ్య ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లలో ఇచ్చారంట. సో ఇది ఆలయ భూమి, అతను ఆక్రమించుకొని సిఆర్డీఏకి ఇచ్చాడు. ఆలయ భూమికి ఎందుకు మీరు ఇస్తున్నారు నివాస ప్లాట్లు అనేది సాక్షిలో ఒక పెద్ద స్కామ్ జరిగినట్టు రాశారు. 2015-18లో ఇదే దేవాలయ భూమి అని స్పష్టం చేసిన దేవాదాయ శాఖ 2024లో చంద్రబాబు సర్కార్ రాగానే మారిన సీను. వంగవీటి రంగ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పిన పోయిన ఈ భూమికి సంబంధించి తన అనుచరుడు మోతుకూరికి నివాస వాణిజ్య ప్లాట్లు కౌలు చెల్లించాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి. రంగంలోకి దిగిన పేకాట్లో చేయి తిరిగిన మంత్రి. ఫలితంగా మోతుకూరికి నివాస వాణిజ్య ప్లాట్లు కౌలు కేటాయిస్తూ 2025 జూన్ 18 సిఆర్డీఏ ఒప్పందం. ఇది పెద్ద వార్త రాశారు. ఇక ఒప్పందానికి చేరువలోని ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం గురించి రాశారు. అండ్ హక్కుల సాధనకు రాజకీయ న్యాయ పోరాటం. రైతు హక్కులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరిస్తోంది. సో ఉండవల్లిలో నిన్న రైతులందరూ సమావేశమయ్యారు. మా భూమి ఇక భూ సమీకరణకు మేము ఇవ్వము. రాజధానిలో భూ సమీకరణకు ఉండవల్లిలో భూమి ఇవ్వము అని చెప్పి అక్కడ రైతులు మూకుమ్మడిగా డిసైడ్ అయ్యారు. దీని వెనక వైసీపీ ఉందా లేదంటే ఇక్కడ రైతులే స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఆ గ్రామస్తులు ఎవరైనా చెప్పొచ్చు. స్థానికంగా ఏం జరుగుతుందనేది నాకు తెలిసినంత వరకు ఉండవల్లి అండ్ పెనుమాక ఈ 2 ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ లీడర్షిప్. అక్కడ వాళ్ళు వెనక నుంచి రెచ్చగొడుతూ చేస్తున్నారు. సో నిన్న మాత్రం రైతులు స్వతహాగా చాలామంది మీటింగ్కి వచ్చారంట. సో అది జరిగింది. హక్కుల సాధనకు రాజకీయ న్యాయ పోరాటం. రైతు హక్కులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరిస్తోంది. డిమాండ్లు నెరవేరే వరకు అలుపెరగని పోరాటం. ఆ భూములు ఇవ్వమని చెప్పారు. ఇక వావిలాల లీలామహేశ్వర కన్నుమూత. స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణ వారసత్వాన్ని కొనసాగించిన లీలామహేశ్వర సారా నిషేధం సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాల్లో కీలక పాత్ర. ఉపాధ్యాయునిగా సేవలు. గుంటూరు బొంగరాల వీడిలో ముగిసిన అంత్యక్రియలు. ఇక సర్కార్ మాస్టర్ ప్లాన్. ప్రణాళిక ప్రకారమే డిఎస్సి స్కామ్. వీళ్ళు ఒకరు అభ్యర్థులు, నాకు తెలిసి అభ్యర్థులు ఈ డిఎస్సి 15,000 పోస్టుల కోసం 6.5 లక్షల మంది పైసలకి ఎగ్జామ్ రాశారు. సో అందులో 6.5 లక్షల మందిలో 15,000 మందికే ఉద్యోగాలంటే 6,35,000 మంది సుమారుగా ఉద్యోగం కోల్పోయినట్టే. సో వారిలో కొంతమందిలో ఒక 90% మంది అర్థం చేసుకుంటారు మేమే ఫెయిల్ అయ్యాము, వాళ్ళు బాగా చదివారు, ప్రిపేర్ అయ్యారు, ఉద్యోగాలు వచ్చాయని. ఆ మిగిలిన 10% మందికి కడుపుమంట ఉంటుంది. అరే నిజంగా ఏమైనా స్కామ్ జరిగిందా, నేను బాగా చదువుతాను కదా అని కడుపుమంటుంది. అటువంటి కడుపు మంట వాళ్ళని వీళ్ళు రెచ్చగొడతారనమాట పిచ్చి వార్తలతో. దాదాపుగా సంవత్సరం అయిపోయింది డిఎస్సి నియామకాలు జరిగి. ఇప్పుడు చూడండి సర్కార్ మాస్టర్ ప్లాను ప్రణాళిక ప్రకారమే డిఎస్సి స్కామ్ జరిగింది, అలా చేశారు ఇలా చేశారని చెప్పి రోజుకు ఒక వార్త వండి వారుస్తున్నారనమాట. ఏం లేదు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరికైతే ఉద్యోగం ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళని రెచ్చగొడతారనమాట. దీనివలన అంటే వాళ్ళు రెచ్చిపోతే లక్షలాది మంది మళ్ళీ రోడ్డు ఎక్కితే ప్రభుత్వం రకమైన గందరగోళంలోకి వెళ్ళిపోద్ది కదా అని వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇటువంటి వార్తలు రాస్తున్నారు.
నేను ఒకటే అంట, నిజంగా ఈ వార్త రాసిన జర్నలిస్ట్ కానీ సాక్షి వాళ్ళకి కానీ లేదా ఎవరికైనా నిజంగా డిఎస్సిలో స్కామ్ జరిగినట్టుంటే కోర్టుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రాసినవన్నీ కోర్టుకు చెప్పొచ్చు, హైకోర్టుకు చెప్పొచ్చు. కోర్టులు ఊరుకోవు కదా స్కాములు జరిగితే. ఇమీడియట్గా డిఎస్సిని రద్దు చేయడమో లేదంటే దాన్ని తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆపడమో లేదా టీచర్లను రీకాల్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా. పశ్చిమ బెంగాల్లో అదే కదా జరిగింది. సో అలా కోర్టుకు వెళ్లకుండా ఇక్కడ ఎందుకు రాయడం? కోర్టుకు వెళ్తే కోర్టులు చివాట్లు పెడతాయి ఆధారాలు పనికిరావు అని. ఇక్కడైతే ఏదో ఒకటి అక్షరాలతో మెలితిప్పి రాసేయచ్చు కన్విన్సింగ్గా. అది వీళ్ళ టాలెంట్ పనికి మనలో. ఇక రైతులకు సంఘీభావంగా వెళ్తే అరెస్ట్ చేయిస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ నిప్పులు. మొక్కజొన్న కనీస మద్దతు ధర కొనుగోలు చేయకపోయినా ఎవరు ప్రశ్నించకూడదా? శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే బీపీ ఎందుకు చంద్రబాబు? మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? నిత్యం ప్రజాగొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వరపై కేసులు పెట్టించడం దారుణం కాదా? దాడులు చేసి ప్రతిపక్షం గొంతు నొక్కి పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరని అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలంటూ హెచ్చరిక. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ గలం విప్పుతూనే ఉంటుంది, నిరంతరం వారికి అండగా ఉంటామని స్పష్టీకరణ. నిన్న ట్విట్టర్ ఆ ట్వీట్ని వీళ్ళు ఇలా రాశారు, అంతేగా. ప్రొఫెసర్ నాగేశ్వర గారిలో రెండో రూపం చూస్తున్నారా? ఆయన కోపం, ఆయన కర్కశం, ఆయన ఆవేశం, ఆయన క్రోధం మొత్తం అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆయన వీడియోల్లో నిన్నటి నుంచే. వాళ్ళు మొదలెట్టారు, నేను ఎండ్ చేస్తాను, నా విశ్వరూపం చూపిస్తా, ఉగ్రరూపం చూపిస్తా అని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన. మామూలుగా లేదు వేట. ఇక పచ్చ సన్యాసుల దాడులకు భయపడడం. కాషాయం ముసుగులో కొందరు సన్యాసులు ఉసుగొలుపుతూ రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని పచ్చ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు తన ఇంటిని ముట్టకు ప్రయత్నించారని బొమ్మ మండిపడ్డారు. నేటి నుంచి 10th సప్లిమెంటరీ ఇంటర్ విద్యార్థిని. గ్రేటర్ విశాఖలో 4వ వార్డులో కాపులపాడులో ఉన్న కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఇది. ఇక అగ్నికాజ్యం ఎల్నినోకు లూ గాలులు తోడు. ఉత్తర భారతం వైపు నుంచి వస్తున్న వాయువ్య గాలులు ఈ ప్రాంతంలోని తేమను లాగేసుకుంటున్నవైన నైరుతి ఋతుపవనాలపైన ప్రభావం. భానుడు బగబగ. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3, తణుకు పిడుగురాల్లో 48.1, 174 మండలాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. అమ్మో, ఇంకొక 4-5 రోజులు జాగ్రత్తగా ఉండటం మంచిది. విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చేవారికి ఖచ్చితంగా నిర్వహణ. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల్లో పరీక్షలు. ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచన. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పెరుగుతోంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే వాళ్ళని పరీక్షలు చేస్తూ అక్కడికి వెళ్ళడం కూడా వాయిదా వేసుకోమని చెప్తున్నారు. ఇక నిన్న ముంబైకి రాజస్థాన్కి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గెలిచి ప్లే ఆఫ్కి వెళ్ళింది. సో ప్లే ఆఫ్కి ఏ జట్లు వెళ్ళాయనేది ఐపీఎల్లో కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఐపీఎల్ కీలక స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో ఆర్సీబీ ఉంది, తర్వాత జీటీ, తర్వాత ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీ విజయంతో వీడ్కోలు. ప్రస్తుతానికి ఇబ్బందులు తప్ప వలసల విధానం మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో ఇబ్బందులు ఉండకొచ్చని విదేశాంగ మంత్రి చేరుకున్నారు. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి కూడా బాయ్ బాయ్ చెప్పేస్తే ఆంధ్రజ్యోతి చూస్తే సండే సలసల సాధారణం కంటే 8 డిగ్రీలు ఎక్కువ అంట. రాజమండ్రిలో అత్యధికంగా 49. గోదావరి జిల్లాలు రెండు నిన్న మండేలే. 60 రోజుల్లో ఒప్పందం, ఇందాక చెప్పుకున్నాం కదా అదే. ఇక కాలంతో పోటీ, నీరు ఉరకలు వేయాలి, పనులు పరుగులు తీయాలి. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు, అలాగే ఉత్తరాంధ్రకు నిర్వహించే ఎడమ కాలువ పనుల్లో భాగమైన హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం. సాంకేతికత, ఇంజనీరింగ్ నైపుణ్యం మేళవింపు. పుష్కరాలు తొలిదశ, డెడ్లైన్ వచ్చే ఏడాది జూన్. రెయింబవళ్ళు ప్రధాన డ్యామ్ పనులు. భద్రతకు ప్రాధాన్యం, 3 దశల్లో తనిఖీలు. పుడి ఎడమ కాలువలకు కనెక్టివిటీలను పూర్తి చేయడం పైన దృష్టి. దేశంలో మరే ప్రాజెక్టుకు లేని ప్రత్యేకతలు. నదీ ప్రవాహాన్ని మళ్లించి ఈఆర్ఎఫ్ డ్యాము. సెల్ ఫోన్తోనూ స్పిల్వే గేట్ల నిర్వహణ. తుది దశకు చేరిన ఎడమ కాలువ సొరంగ నిర్మాణం అంటండి. సో పోలవరం పనుల గ్రౌండ్ రిపోర్ట్ను ఇక్కడ రాశారు. కాలంతో పోటీ, నీరు ఉరకలు వేయాలి, పనులు పరుగులు తీయాలని. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తయ్యే అవకాశం ఉందన్నట్టు రాసుకొచ్చారు. పోలవరం తొలి దశ ఇస్తే అండ్ అమరావతి ఒక 70-80% నిర్మాణాలు చేస్తే అవి జనాలకు కనిపించేలా ఉంటే కూటమి సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే, 20 లక్షల మందికి అన్నారు కదా, సగం మందికి ఇచ్చినా చాలు. ఈ 3 చేస్తే కూటమి సేఫ్ అండి నేను అనుకోవడం. పోలవరం తొలి దశ నీళ్ళు ఇవ్వాలి, అమరావతి నిర్మాణం ఒక 70-80% పూర్తి చేయాలి, అండ్ ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ లేదా ప్రైవేటు వ్యవస్థల్లో.
ఉద్యోగాలు ఇచ్చామంటే ఏది కాగితాల్లో కాదు, నిజంగా ప్రాక్టికల్గా ఇవ్వాలి. అలా ఇస్తే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం సేఫ్ ఉంటుంది. మరీ 164 కాకపోయినా 120, 125తో అయినా బయటపడే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఏడాదిలోపు మోదీ సర్కారు పతనం, విధాన వైఫల్యం వల్లే ఆర్థిక సంక్షోభం, నీట్ పరీక్ష లీకేజీపై విద్యామంత్రి రాజీనామా చేసే వరకు విశ్రమించాం, మైనారిటీలు ముసుగులో కాదు ముస్లిం సమస్యపై నేరుగా పోరాడండి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూన్ 6న మైనారిటీ ఎస్సీల ఉమ్మడి సదస్సు, భవిష్యత్తులో హిందూ ముస్లిం రాజకీయాలు ఉండవు, అసమానతలు జాతీయ సమస్యగా మారతాయి, కాంగ్రెస్ నేత రాహుల్, బీజేపీ ఆగ్రహం, విదేశీ శక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని ధ్వజం. అంతేగా, బీజేపీకి చేతనయ్యేది అదే. విదేశీ శక్తులు అంటారు, పాకిస్తాన్ శక్తులు అంటారు, లేదంటే ఏదైనా తప్పు జరిగితే నెహ్రూ కుటుంబీకులదే అంటారు, నెహ్రూ చేసిన తప్పు వలన ఇప్పటికీ దేశం ఇబ్బంది పడుతుంది అంటారు. సో రాహుల్ గాంధీ ఏమో గాలిలో మేడలు కట్టినట్టు ఏడాదిలో మోదీ సర్కారు పతనం అంట. ముందు బిల్లులు ఆమోదించకుండా చేస్తే చాలు, ఈ జూలైలో బిల్లులు మళ్ళీ ప్రవేశపెడతారు, డీలిమిటేషన్ బిల్లులు, అవి ఆమోదం పొందకుండా ఉంటే చాలు ప్రభుత్వం కూలిపోవడం తర్వాత. వాళ్ళు ఆల్రెడీ డిఎంకే మద్దతు తీసుకుంటున్నారు అండ్ టీఎంసీని కూడా చీల్చే పనిలో ఉన్నారు, వాళ్ళ బలం పెంచుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక ఎవరెస్ట్ మృతుల్లో హిందూపురం టెక్కి, తల్లిదండ్రులకు చెప్పకుండా అమెరికా నుంచి వచ్చిన సందీప్ కళ్ళద్దాలు తీయడంతో తీవ్ర అనారోగ్యం. అయ్యో రొయ్య, మేత ధర పైకి, రొయ్య ధర కిందకి, నష్టాలతో ఆక్వా రైతులు వెలువల. 15 రోజుల్లో 100 కౌంటు ధర 270 నుంచి 215కి. ఫీడ్ ఎగుమతిదారులు సిండికేట్, ఉద్యమం దిశగా రొయ్యల రైతులు. రొయ్యలు ఖర్చు పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, మార్కెట్లోనేమో అమ్మకం ధర తగ్గుతుంది, దాంతో రొయ్య రైతులు ఇబ్బంది పడుతున్నారని మొన్న సాక్షిలో రాశారు, ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక రిజిజు వర్సెస్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లపై మాటల యుద్ధం, పాకిస్తానీ ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలేస్తోంది రిజిజు. దేశ యువతను పాకిస్తానీయులు అంటారా దీప్కే? పాకిస్తాన్కి అంత తీరిక లేదండి, మన దేశంలో అంతర్గత వ్యవహారాల్లో ఆ ఫాలోవర్స్ వచ్చేంత తీరిక పాకిస్తాన్కి లేదు. ఏంటి, ఈ సీజేపీ ఉంది కదా, కాక్రోచ్ జనతా పార్టీ, దీనికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు వస్తున్నారు కదా. సో వస్తుండటంతో ఇదంతా కూడా పాకిస్తాన్ పనే, పాకిస్తాన్ కుట్ర, ఈ దీప్కే ఏమో పాకిస్తాన్లతో చేయి కలిపాడు అని చెప్పి బీజేపీ ఆరోపణలు మొదలుపెట్టింది. అది సోషల్ మీడియా వరకే పరిమితం అవ్వాల, నేరుగా కేంద్ర మంత్రి కూడా అటువంటి వ్యాఖ్య చేయడంతో దీప్కే రంగంలోకి దిగాడు. కాక్రోచ్ జనతా పార్టీ అంశం రోజు రోజుకు సంచలనం అవుతుంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన పోస్టు ఆదివారం తీవ్ర దుమారం రేపింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కేంద్ర మంత్రి రిజిజు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై గెజెట్. ఇక మా వీసా విధానంతో మాకు తీవ్ర నష్టం, మీ వీసా విధానంతో మాకు తీవ్ర నష్టం, అమెరికా వీసా సంస్కరణలపై విదేశాంగ మంత్రి జయశంకర్ ఆందోళన, దేశ విదేశాంగ మంత్రి రుబియోతో చర్చలు. ఇక కేర్ ఆఫ్ అడ్రస్, వైఎస్ కుటుంబం వాటితోనే ఎదిగింది, బీటెక్ రవి వ్యాపారంలోకి తీసుకున్న బీసీని రాజారెడ్డి చంపాడు, ఇందుకు సహకరించిన వ్యక్తి అనుమానాస్పద వృత్తి, త్రివేణి స్టీల్ యజమాని మురళీరెడ్డిని చంపారు, శివారెడ్డి, చాలా ఉన్నాయిలే, అవన్నీ మేము ఇప్పుడు చదవలేం, ఆ నిజాలను మేము జీర్ణించుకోలేం. సండే సలసల సైనటైజ్తో కంటికి కీడు. సో ఇవి ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభలో చూస్తే మరో 38 ఎంఎస్ఎంఈ పార్కులు. నేడు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. బాగుందండి. రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కుల నిర్వహణకు సంబంధించి ఈరోజు ఒక గ్రోత్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఇక ఆకలి పస్తులు, కరుగుతున్న స్వప్నాలు, ఒక్కపూట తిండితో సర్దుబాట్లు, చదువులపై ప్రభావం, మానసిక కుంగుబాటు, తగ్గుతున్న గ్రేడ్ పాయింట్లు, భవిష్యత్ ఆగమ్య గోచరం, తల్లిదండ్రుల దిగాలు, విద్యా రుణాలు చెల్లించలేక అవస్థలు, అప్పులు తెప్పులు, కరుగుతున్న డాలర్ డ్రీమ్, కొమ్ముకొని చీకట్లు. విదేశాల్లో భారతీయ విద్యార్థులకు ఇక్కట్లంట. పాపం ఖర్చులు పెరిగిపోయి జీవనం భారంగా మారింది. అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఖర్చులకు సరిపోవట్లేదు, తల్లిదండ్రులు పంపిస్తున్న డబ్బులు సరిపోవట్లేదు, దాంతో ఒక్కపూట తిండితో నెట్టుకొస్తున్నారు అని ఒక దారుణమైన వార్త రాశారు. క్యాంపస్ ప్లేస్మెంట్లకు ఏఐ దెబ్బ, గణనీయంగా తగ్గిన ప్రాంగణ నియామకాలు, సంక్షోభం దిశలో వృత్తి విద్యా కళాశాలలు, విద్యార్థులు, దిక్కుతోచని స్థితిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. ఎస్, అందుకే ఇంజనీరింగ్ ఇదంతా మానేసి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్పాలంటాను కదా, అందుకే నేను నిన్న మొన్న చెప్పాను. మా అబ్బాయి ఎన్డీఏ ఇప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్లో 12th. సో ఎన్డీఏ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరుగుద్ది, రాస్తాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ అది. సో అందులో 3 ఉంటాయి. ఆర్మీకి వెళ్ళొచ్చు, నేవీకి వెళ్ళొచ్చు, లేదా
ఎయిర్ ఫోర్స్కి వెళ్ళొచ్చు. తనకి ఆర్మీ ఇంట్రెస్ట్ లేదంట, నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్లో కూడా పైలట్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు. సో తన ఇంట్రెస్ట్ ఉండి తను ఎన్డీఏ అంత ఈజీ కాదు, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కష్టం. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఎస్ఎస్బి టఫెస్ట్ ప్రాసెస్ అనమాట. ఎస్ఎస్బిలో 5 అంచెల ఎగ్జామ్ ఉంటుంది. అది ఆ 5 అంచెలు దాటడం చాలా కష్టం. అది కూడా దాటితే ఎన్డీఏలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్ వస్తుంది. అక్కడ డిగ్రీ ప్లస్ జాబ్ 2 కన్ఫర్మ్ అవుతాయి. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనమాట. అది వస్తే అటు వెళ్ళిపోతాడు. అది రాని పక్షంలో మేము ఇంజనీరింగ్ వైపు పంపించకూడదని డిసైడ్ అయ్యాం. ఇంజనీరింగ్లు, బీటెక్లు, వృత్తి విద్యా కళాశాలలు ఇదంతా కాదు. బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా బీఏ పబ్లిక్ పాలసీ ఇటువంటి డిగ్రీ చేయించి సివిల్స్ మీద ఫోకస్ పెడతారు. అంటే పిల్లలు ఆలోచన ఎంతసేపు నేను కళ్ళెదురుగా చూస్తున్నానండి. నేను ఒక 10 మందిని చూస్తే 10 మంది కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసేయాలి, ఎంసెట్ రాసేయాలి, ఇంజనీరింగ్లో వెళ్ళిపోవాలి, ఇంజనీరింగ్ చేసేయాలి, ఇంజనీరింగ్. అందులో వృత్తి విద్య నైపుణ్యం అక్కర్లేదా? భవిష్యత్తులో ఏం ఉండదు. అందరూ పెరిగిపోతారు, బీటెక్ చేసిన వాళ్ళు పెరిగిపోయి ఏం లేక ఖాళీగా ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చేస్తూ కూర్చోవాలి, రీల్స్ చూస్తూ కూర్చోవాలి అంతే. నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం ఇంజనీరింగ్ చేస్తేనే రాదు, ఏం చదివినా వస్తుంది. నైపుణ్యం ఉన్నవాడికి, నైపుణ్యం మీద ఆసక్తి ఉన్నవాడికి సాధారణ డిగ్రీ చదివి కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ఆలోచించండి. ఏదో బీటెక్ అని మరీ దాని మీద పరుగులు పెట్టొద్దు. ఇప్పుడైతే పరిస్థితి బాగోలేదన్నమాట. నేను ఆచరిస్తున్నాను కాబట్టి చెప్తున్నాం. అంటే ఆప్షన్, ఒకవేళ ఎన్డీఏ రాలేదనుకోండి, ఇటువైపు వెళ్తాం, ఆర్ట్స్ డిగ్రీ వైపు. ఆర్ట్స్ ఈ రోజుల్లో ఎవరు చదువుతారు? ఎవరు చదవరు. అసలు బీఏ ఈ రోజుల్లో ఏది ఒక 5 to 10% మంది కూడా దానిలో జాయిన్ అవ్వరు. కానీ మన మీద మనకు నమ్మకం ఉంటే, మనకు ఒక ప్లానింగ్ ఉంటే వెళ్తామన్నమాట, తీస్తాం. సరే, సమయం వచ్చింది కాబట్టి చెప్పాను. సో తల్లిదండ్రులందరూ అలా ఆలోచించండి అని నేను చెప్పట్లేదు, కానీ ఎవరిష్టం వాళ్ళదే. కానీ అప్రమత్తంగా ఉండండి, భవిష్యత్తు అయితే బాగోదు. అందరూ బీటెక్లు చేస్తే ఇంకేముంటుంది చెప్పండి? అందులో ప్రత్యేకత ఉండాలి కదా. ఐఐటి చేసిన వాళ్ళకి దిక్కు ఉండట్లేదంట. ఇక వుహాన్ డాక్టర్ హైదరాబాద్లో పేషెంట్, తర్వాత ఖరీఫ్పై ఎల్నినో పడగా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించండి, జిల్లా స్థాయి ఖరీఫ్ వ్యూహాన్ని రచించాలి, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై ఫోకస్. ఈవెన్ మావాడు ఏమంటాడు, ఎన్డీఏకి వెళ్ళిన తర్వాత కూడా ఎన్డీఏ ఒకవేళ వచ్చినా సరే సివిల్స్ ఫోకస్ మాత్రం ఫస్ట్ టార్గెట్ సివిల్. ఎన్డీఏ వచ్చినా సరే అటు నుంచి ఇటు ఇది. అంటే అలా ఒక లక్ష్యంతో వెళ్ళాలి. పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఇంజనీరింగ్ పూర్తి చేయడమో లేదంటే ఐఐటీలో ర్యాంక్ కొట్టడమో ఉండకూడదు. భవిష్యత్తులో మేము ఫలానా చేయాలి, ఫలానా స్థాయిలో ఉండాలని పెట్టుకోవాలి. అది వచ్చినా రాకపోయినా ప్లాన్ బి. ప్లాన్ ఏ సక్సెస్ అవ్వకపోతే ప్లాన్ బి. భారత్తో ఘర్షణ పడే ఉద్దేశం లేదు, వాణిజ్య ఒప్పందం ఉభయులకు మేలు, రూబియో. వీసాలపై ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్. బ్రిటన్లో మేయర్లుగా ఎన్నికైన హర్యానా తల్లి తనయులు. బ్రిటన్లో హర్యానాకు చెందిన తల్లి తనయులు ఇద్దరు మేయర్లుగా ఎన్నికయ్యారంట. ఫల్తాలో భాజపా ఘన విజయం. అత్యవసరమైతే తప్ప 3 దేశాలకు వెళ్ళొద్దు, అమెరికాలోని 3 దేశాలకు వెళ్ళొద్దు అని చెప్పి కేంద్రం ఆదేశాలు. శ్వేత సౌధం వద్ద కాల్పులు, ఎదురుదాడిలో నిందితుడు హతం. కారు కొని రెక్కీ చేసి ఢీకొట్టారు. న్యాయవాది హైదరాబాద్లో ఒక న్యాయవాది మొహిజుద్దీన్ జరిగింది కదా, అతన్ని కారు కొని రెక్కీ చేసి ఢీకొట్టారు. న్యాయవాది కేసులో సుపారీ గ్యాంగ్ పని, 5 సభ్యులున్న ముఠ పోలీసుల అదుపులో నిందితుడు. భక్తులతో తిరుమల కిటకిట. రికార్డు స్థాయిలో 97,561 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారంటండి. సో ఇవ్వండి 3 పత్రికల్లో న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.